Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే రమగారు. నమస్తే జయ. తలస్నానం అనేది ఎంతవరకు అవసరం? ఈ నెత్తి మీద నీళ్లు పోసుకునే విధానం ఉంది చూసావా? పూర్వకాలంలో భర్తలు మరణిస్తే జుట్టు తీయించేవాడు. అవును, వాళ్ళు రోజు నెత్తి మీద నీళ్లు పోసుకోవాలి అని. అది కూడా ఏమిటంటే మడిగట్టుకోవటం కోసం, దేవతార్చనకి తలస్నానం చేయకపోతే పనికి రాదని వాళ్ళని చేయమని వాళ్ళు. ఇప్పుడు మనకు అసలు ఆ విధానమే లేదమ్మా. అలాంటి బ్యాడ్ ఐడియాస్ అన్ని తీసి పక్కన పెట్టండి, వాటిలోకి వెళ్ళొద్దు. అసలు మన జీవితాలే అట్లా లేవు, మన పద్ధతే అది కాదు. భర్తలు లేకపోయినా, మరణించినా, లేకపోతే మీరు ఏదైనా డివోర్స్ లాంటివి తీసుకున్నా, ద్వితీయ వివాహానికి అవకాశం ఉన్న రోజు ఇది. ఎందుకు పూర్వకాలపు ఆలోచనల్లోకి వెళ్ళాలి మనం? మరి వారాల్లో స్నానం చేయకూడదని పూర్వకాల ఆలోచన కాదా మీది? నీ నెక్స్ట్ క్వశ్చన్ అదే, నీ మొహంలో అదే ప్రశ్న కనిపిస్తుంది. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నెల మొదట్లో ఆదివారం మొదలైంది, వారాలు రోజు మారేసరికి సూర్యగమనం మారుతుంది. మనకి సండే, మండే, ట్యూస్డే ఇంగ్లీష్లో చదువుకుంటాం. తెలుగులో ఆదివారము అంటే రవివారము సూర్యుడి, సోమవారం అంటే చంద్రుడిది, మంగళవారం అంటే కుజుడిది, బుధవారం అంటే బుధుడిది. ఇవన్నీ గ్రహాలకు సంబంధించిన రోజులమ్మా. ఈ రోజుల్లో సూర్య గమనం మారుతుంది కాబట్టి చంద్రగమనం మారుతుంది. చుక్కలు పెరుగుతాయి, తగ్గుతాయి. చంద్రుడి కళలు పెరుగుతాయి, తగ్గుతాయి. మనం చూడండి, ఆది సోమవారాలకు 2 వారాలు గడవంగానే అమావాస్య వస్తుంది. అమావాస్య రాగానే చంద్రుడు ఉండడు, సముద్రంలో అల్లలు పోటెత్తుతాయి. పౌర్ణమి రాగానే చంద్రుడు ఇంత వాడైపోతాడు, మళ్ళీ అల్లలు పెరుగుతాయి. ఇప్పుడు సూర్యచంద్రుల గమనంతో మనకి ప్రకృతి స్పందిస్తోంది, మనకు తెలుసు కదా. అవును, మనం కూడా ప్రకృతిలో భాగాలం కదా, అవునా? అవును. మన శరీరం పాంచభౌతికమైనది, 5 ఎలిమెంట్స్ తోటి నిర్మింపబడింది కదా మానవ శరీరం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే కదా. అవన్నీ స్పందిస్తాయి. అందుకని ఈ వారాలకి అనుగుణంగా స్నానాలు చేయండి అని చెప్తారు. అవసరం లేకపోతే హెడ్ బాతులు చేయబోకండి, చేయొద్దు అసలు. ఈ నిత్య పూజకి చేయక్కర్లేదు. అయితే మళ్ళీ ఈ నియమాలు ఉన్నాయి కదా, ఈ వారాల్లో స్నానం చేయకూడదు అని. మరి సోమవారం స్నానం చేయాల్సి వచ్చిందండి, ఆఫీస్లో ఏదో పార్టీ ఉంది, ఏదో ఫంక్షన్ ఉంది, లేకపోతే ఎక్కడికో వెళ్ళాం, స్నానం చేయాలి. దానికి ఏం చేయొచ్చు అంటే, ఆడవాళ్ళు అయితే ఒక చిటికెడు పసుపు రాసుకోవచ్చు. దాంట్లో బుధవారం అయితే విభూతి వేసుకోండి, గురువారం అయితే ఇది పాత పద్ధతుల్లో చెప్తారు. అంత దాకా వెళ్ళొద్దు, అవన్నీ పెట్టుకోకండి. పసుపు రాసుకొని తలస్నానం చేయండి. మందార నూనెలు, అవి నూనెలు చేసుకుంటాం కదా, నూనె తయారు చేసుకుంటాం. నూనెల్లో గనక పువ్వులు వేసిన నూనె అయితే గనక తప్పు లేదంటారు. ఆ నూనె తలకు పెట్టుకొని స్నానం చేయొచ్చు. అమెండ్మెంట్స్ ఇవన్నీ చేయకుండా ఉంటే మంచిది. తప్పక చేయాల్సి వస్తే ఈ పని చేయండి, చేయవలసి వస్తే ఈ పని చేయాలి. ప్రధానంగా భోజనం చేసి తల స్నానాలు చేయకూడదు. నెత్తికి నూనె పెట్టుకున్నాక స్నానమే చేయాలి, కానీ మధ్యలో ఆహార భోజనాలు చేయకూడదు, తినకూడదు. ఓహో, పొద్దున్నే నూనె రాసుకుని బ్రేక్ఫాస్ట్ అన్ని చేసి 12ంటికి స్నానం చేసి చేయకూడదు. పాత పద్ధతి చెప్తున్నా, తర్వాత మీ ఇష్టం.